సుతుడా పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా నీవు లేకనే లేని తలచిన శుభ సమయాన పూజా వేళలో నీ సన్నిధిలో తరింపచేరితి స్వామి నీవు లేకనే లేనని తలచిన శుభ సమయాన పూజా వేళలో నీ సన్నిధిలో తరింపచేరితి స్వామి స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధముగా సిస్టర్ వల్లే మేరీ క్రాంతి కుమారి గారి కృతజ్ఞతా పూజా బలికి మరి ఆహ్వానించబడిన మన ప్రీతమ గురువులు రెవరెండ్ ఫాదర్ వల్లే జోజిబాబు గారు, మన విజయవాడ మేత్రాసన ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం స్కూల్స్ కోఆర్డినేటర్గా మరి కన్సల్టర్గా ఇంకా అనేకమైన బాధ్యతలను మరి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ కరస్పాండెంట్గా పనిచేస్తూ మన మధ్యలోనికి విచ్చేసిన మన ప్రీతమ గురువులను వల్లే మేరీ క్రాంతి కుమారి గారి తరపున వారి యొక్క తల్లిదండ్రులు రాజు రాజ్యలక్ష్మి సోదరి ప్రీతి వీరి తరపున ప్రత్యేకంగా మీ అందరి తరపున ఫాదర్ గారికి విచ్చేసిన మన బాలయేస్ ఫాదర్ గారికి, మన బిషప్ గ్రాసీలో బోర్డింగ్లో డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే ఫాదర్ బండి కిరణ్ మొన్న మన విచారణలో సహాయకులుగా పనిచేసి మరి ఇప్పుడు లూర్ద్ నగర్లో విస్సన్నపేటలో విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫాదర్ తంబి యూత్ డైరెక్టర్గా పనిచేస్తూ మన మధ్యలోనికి వచ్చేశారు. అదేవిధంగా మన సహాయక గురువులు ఫాదర్ సిరాగ్ గారు, వీరందరినీ కుటుంబం తరపున మనందరం గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుతాం. వెల్కమ్ స్వామి. ఈరోజు మరి దేవునికి కృతజ్ఞతా పూజా బలిని జూలై 31వ తారీఖున బెంగళూరులో వల్లే మేరీ క్రాంతి కుమారి గారు మొదటి మాట పట్టును సిస్టర్గా స్వీకరించి ఉన్నారు. మరి తర్ఫీదు కాలంలో ఇప్పటి వరకు దేవుడు తనకు చేసిన మేలులకు గాను కృతజ్ఞత పూజా బలిని సమర్పించాలని మరి వల్లే రాజు రాజ్యలక్ష్మి ప్రీతి వారి తల్లిదండ్రులు మరి ఈమెకు ప్రోత్సాహముగా ఉంటూ ప్రత్యేకంగా ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. మరి ఈ పూజా బలిలో వారి కోసం ప్రార్థించమని ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ వారి భవిష్యత్ జీవితం ఉన్నతముగా ఉండాలని, వారి సేవ వలన వారి కుటుంబం సంఘం విచారణ దీవించబడాలని కోరుతూ మేరీ క్రాంతి కుమారి గారి కోసం ప్రత్యేకంగా ఈ పూజా బలిని సమర్పించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరినటువంటి గురువులందరి తరపున క్రాంతి సిస్టర్ గారికి మన యొక్క అభినందనలు తెలియచేస్తూ ఉన్నాం. అందరం ఒకసారి అమ్మాయి కోసం చప్పట్లు కొట్టచ్చు. మా అమ్మాయి మీ అమ్మాయి, ఎందుకంటే వల్లే వాళ్ళ అమ్మాయి కనుక మా అమ్మాయి అనాలి. ఈ గ్రామస్తురాలు మీ సంఘంలో సభ్యురాలు కనుక మీ అమ్మాయి అనాలి. కనుక మా అమ్మాయి మీ అమ్మాయి ఒక మఠకన్యగా మన ముందు నిలబడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మనందరికీ బాగా తెలుసు, రాజుగారు ఎప్పుడూ దేవుని పనే చేస్తూ ఉంటాడు. ఆయన సాములరు కాకపోయినా కానీ ఎప్పుడు సాములల చుట్టూ తిరుగుతూ తిరుసభలో సహాయం చేస్తూ అమ్మగారులకు సాములర్లకు చేయగలిగిన సహాయాన్ని చేస్తూ ఎప్పుడూ చేదోడు వాదోడుగా వారికి ఉంటూ దేవాలయం చుట్టే తన జీవితాన్ని ఎక్కువగా జీవిస్తూ ఉంటాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం. కనుక తను వాళ్ళ అమ్మగారు, సిస్టర్ గారు అమ్మగారు రాజ్యలక్ష్మి ఇద్దరూ కూడా తమ యొక్క బిడ్డను దేవునికి సమర్పించటం హర్షణీయం, అభినందనీయం. ఎందుకంటే ఈ కాలంలో స్వార్థంగా జీవించేటువంటి కాలం, మనకున్నదాన్ని మనతోనే ఉంచుకోవాలని, మన దగ్గరే ఉండాలని ఆలోచించేటువంటి కాలం. కనుక ఆ యొక్క క్రాంతితో పాటు తన తల్లిదండ్రులు రాజుగారిని, రాజ్యలక్ష్మి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ దేవుడు ఈ ఉదారమైనటువంటి దానానికై తమ జీవితాన్ని మరింతగా సుసంపన్నం చేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవునికి మనం ఏదైనా సమర్పించినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించి మరింతగా దాన్ని ఆయన ఆశీర్వాదకరం చేస్తున్నాడు. 2 వారాల క్రితం యేసు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని పంచడం మనం విన్నాం. ఆ చిన్నపిల్లవాడు 5 రొట్టెలే ఇచ్చాడు. అయితే 5 రొట్టెలను దేవుడు ఆశీర్వదించి 5,000 మందికి ఆహారాన్ని పంచాడు. కనుక రాజుగారు, రాజ్యలక్ష్మి దేవుడికి సమర్పించింది తమ యొక్క చిన్న బిడ్డ కావచ్చు. అయితే ఆ మఠవాస జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు ప్రపంచ నలుమూలలా దేవుడు తన యొక్క ప్రేమను పంచేటువంటి అవకాశం వస్తుంది. ఆ అద్భుతం దేవుని చేతిలో జరుగుతుంది. మన జీవితంలో ఉన్నది చిన్నది ఏదైనా అది దేవుని యొక్క హస్తాల్లో, ఆయన పరిశుద్ధమైన హస్తాల్లో మనం ఉంచినప్పుడు మన ఊహించని విధానంలో దేవుడు దానిని ఆశీర్వాదకరం చేస్తూ ఉన్నాడు లోకానికి. కనుక సిస్టర్ గారు తన జీవితాన్ని దేవునికి సమర్పించారు. ఆమె ఊహించని విధానంలో దేవుడు ఆమె జీవితాన్ని దీవించి దేవుడి లోకంలో ఆమెను విరివిగా వాడుకుంటాడు. ఈ సమయంలో మనం కూడా మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన దాన్ని దేవునికి ఉదారంగా సమర్పిస్తూ ఆ దేవుని యొక్క అద్భుతాన్ని మన జీవితాల్లో అనుభవించే భాగ్యాన్ని దేవుడు మనకివ్వమని ప్రార్థన చేద్దాం. కనుక ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా సిస్టర్ గారి యొక్క మఠవాస జీవితం ఎల్లప్పుడూ కూడా సంపూర్ణంగా జరగాలని, ఆమెను పిలిచినటువంటి దేవుడు ఎల్లప్పుడూ ఆమెకు తోడై ఉండి తన జీవితాన్ని నడిపించాలని, కష్టంలో సుఖంలో ఆమెకు ఒక తండ్రిలాగా తల్లిలాగా ఆయన తోడై ఉండి తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ముందుకు నడిచేందుకు కావలసిన ఆధ్యాత్మిక బలాన్ని దేవుడు ఆమెకు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మీ గ్రామం నుంచి మఠవాసులుగా ఎన్నిక చేయబడిన వారందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. 4-5 ఉన్నారు. లావణ్య సిస్టర్ ఎదురుగానే మనతో ఉన్నారు. ఆమెతో పాటు ఇంకొక 4 కూడా ఈ యొక్క గ్రామాన్ని నుంచి మఠవాసులుగా అయ్యారు. కనుక దండాబత్తిని జోస్ఫిన్ గారు, కొసనం ఉషా గారు, కోకట్లపల్లి లావణ్య గారు, బండి సోనీ గారు, అదేవిధంగా ఈరోజు క్రాంతి. కనుక 5గురిని దేవుడు ఈ గ్రామాన్ని నుంచి, సంఘాన్ని నుంచి తన మఠవాస జీవితానికి పిలిచారు. ఇది మీ గ్రామానికి ఆశీర్వాదం, దేవుడిచ్చిన గొప్ప భాగ్యం.
ఇంకా భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్న చాలామంది చిన్నపిల్లలు అమ్మగారులు అవుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ గ్రామంలో చాలామంది ఆడపిల్లలు ఉంటారు కనుక వాళ్ళల్లో కూడా భవిష్యత్తులో తప్పకుండా ఎంతోమంది ఆ మఠవాస జీవితాన్ని ఎన్నుకొని మఠకన్యలుగా తప్పకుండా తిరుసభలో ప్రపంచంలో దేవుని సేవ చేస్తారని ప్రగాఢమైన నమ్మకం, ఆశ మనం వెళ్ళిబుచ్చుతూ సిస్టర్ గారిని, అదేవిధంగా మీ గ్రామం నుంచి ఎన్నిక చేయబడిన సిస్టర్లందరినీ కూడా దేవుడు ప్రత్యేకంగా దీవించాలని, అదేవిధంగా వల్లే రాజు గారిని, రాజ్యలక్ష్మిని, అదేవిధంగా తన కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా ఈ సమయంలో దీవించాలని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయచూపవా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయచూపవా. నీ ప్రేమతో నన్ను ఆదరించు, నీ ప్రేమతో నన్ను ఆదరించు. నీ మార్గములో నన్ను నడిపించవా. మన్నించు, క్షమించు, మన్నించు యేసయ్యా. మన్నించు, క్షమించు, మన్నించు యేసయ్యా. మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమ మహిమ. భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria.
ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము నీ మహా వైభవములకు వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 జనితైకపుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపి మా మనవి నలకింపుము మా మనవి నలకింపుము గ్లోరియా 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 కుడి ప్రక్కన కూర్చున్నవారా మా నేత్రములను తెరువమని మేము వేడుచున్నాము నీ దయని కోరెదము మేము స్తుతించెదము నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. నిహితముగా అనుసరింపవలెనని దృఢ సంకల్పమును ఈ మా సోదరి వల్లే మేరీ క్రాంతి కుమారిలో ప్రవేశపెట్టి ప్రేరేపించితేవి. మీరు ఇప్పుడు ప్రారంభించిన ఈ దీక్షా ప్రయాణము శుభాంతము దయచేయమని ప్రార్థించుచున్నాము. తద్వారా వీరు నీకు ఆమోదయోగ్యమైన సేవార్పణము అర్పించి ధన్యతనందు భాగ్యమును ప్రసాదించుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. కానీ యాకోబు ఇప్పుడు నిన్ను సృజించిన దేవుడు ఇట్లా అనుచున్నాడు, ఇశ్రాయేలీలు నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని, నీవు నా సొత్తు. నీవు లోతైన నీటి గుండా నడిచినప్పుడు
నేను నీకు తోడుగా నుందును. నదుల గుండా నడిచినప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు. నీవు అగ్నిగుండా నడిచినప్పుడు కమిలిపోవు. మంటలు నిన్ను కాల్చివేయలేవు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్కు మాట్లాడేను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీ వాక్కు మాట్లాడేను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నేను నీ బిడ్డలని, నేను నీ పోలికని, నేను నీ రూపమని, నేను నీ ప్రేమనని పలికింది నాలో ఆత్మగీతమై. పలికింది నాలో ఆత్మగీతమై. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీవినా కాపరని నాకు ఈ కొదు ఉండదని, నీవినా దీపమని నాకు ఈ భయముండదని. నీ వాక్యే నాకు జీవమిచ్చు జలము అని, నీ వాక్యే నాకు జీవమిచ్చు జలము అని పలికింది నాలో ఆత్మగీతమై. పలికింది నాలో ఆత్మగీతమై. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. రెండవ పట్టణము పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనం వరకు. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరు ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండుడు. నేను పవిత్రుడును కనుక మీరును పవిత్రులై ఉండుడు. ఇది ప్రభుని వాక్కు. మనసారా స్తుతించెదా
స్తుతించనా మా పాలి దైవమా స్తుతించనా జీవిత కాలము నీ పద సేవలు జీవిత కాలము నీ పద సేవలు నిరతము నేను జీవించెదా నిరతము నేను జీవించెదా హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి. నా ఆనందము మీ యందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించున్నట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులవుదురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలువక స్నేహితులని పిలిచేదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినిదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగనను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని చేత అభిషేకింపబడి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నటువంటి సిస్టర్ మేరీ క్రాంతి గారిని ఇక్కడ చేరినటువంటి గురువుల తరపున, అమ్మగారుల తరపున, గృహస్థ క్రైస్తవులందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తూ అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తుతించుదాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము చరిత్ర చూసినట్లయితే, లేకపోతే బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా మనం ఒకసారి క్షుణ్ణముగా చదివి ఉన్నట్లయితే మనకు అర్థమవుతూ ఉన్నది. దేవుడు తన పని కొరకు అనేక విధాలుగా అనేక మందిని అనేక సమయాలలో ఎన్నుకోవడం మనము చూస్తూ ఉన్నాం. ఈ ఎన్నిక అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మహిమను కనబరచడానికి, దేవుడు మన పైన ఉన్నటువంటి ప్రేమను చూపించడానికి, లేకపోతే
దేవుడు మనలను కాచి కాపాడతాడు అనేటువంటి సత్యము ప్రతి విషయములో మనము గమనించవచ్చు. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతమంది మనమందరము కూడా ఈ దేవాలయంలో చేరి ఉన్నాము అంటే దాని అర్థము, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్రామము నుండి మరి ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా వల్లే రాజు, అదేవిధంగా రాజ్యలక్ష్మి గారి యొక్క కుమార్తె అయినటువంటి సిస్టర్ గారిని దేవుడు ఎన్నిక చేస్తూ ఉన్నాడు. దీనికి గాను ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేక మంది అనేక సార్లు అనేక సమయాలలో దేవుడు ఎందుకు ప్రజలను ఎన్నుకుంటాడు, ఎన్నుకున్నటువంటి ప్రజలు మనలను ఏ విధముగా దీవించబోతూ ఉన్నాడు, ఈ దీవించబడినటువంటి మనందరం కూడా దేవునికి ఎప్పుడు ఏ విధముగా కృతజ్ఞులై ఉండాలి అనేటువంటి దానిపైన మనందరం కూడా ఆలోచన చేయాలి. అందుకనే పునీత పౌలు గారు 1వ తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయములో 16, 17, 18 వచనాలు చాలా చక్కని మాటలు మనందరం కూడా గమనించవచ్చు. సర్వదా సంతోషముగా ఉండుడు, సర్వదా ప్రార్థింపుడు, సర్వ వ్యవస్థల యందు దేవునికి కృతజ్ఞులై ఉండండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాము అంటే ఇది 3వది, సర్వ వ్యవస్థల యందు దేవునికి కృతజ్ఞులై ఉండండి. ఈ కృతజ్ఞత భావముతో జీవించగలిగేటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి ఈరోజు మొదటి పట్టణంలో ఈ విధముగా మనకు గమనిస్తూ ఉన్నాం. దేవుడే స్వయముగా ఏమంటూ ఉన్నాడు? ప్రభువు వాక్కు తన వాక్కును ఇట్లా వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను అంటూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడో. తన సువార్తను, తన యొక్క మహిమను ఈ లోకములో వ్యాపింప చేయడానికి దేవుడే స్వయముగా ఈరోజు మన ముందు తీసుకొచ్చినటువంటి అమ్మగారిని దేవుడే స్వయముగా పలుకుతూ ఉన్నాడు. ఇదిగో నీవు మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. ఎందుకు అంటే నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించడానికి నేను నిన్ను పవిత్రపరుస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. మరి అంతటి అదృష్టాన్ని పొందుకున్నటువంటి ఈ సిస్టర్ గారు, వారి కుటుంబము, ఈ గ్రామమంతా కూడా దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞులై ఉండాలి అని మనందరం కూడా తెలుసుకోవాలి. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత అనేటువంటి దానిపైన నాకు నచ్చినటువంటి 3 మాటలలో నా యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటిది, కృతజ్ఞత అనేటువంటిది ఇంగ్లీష్లో ఒక మాట ఉంటూ ఉన్నది, గ్రాటిట్యూడ్ ఈజ్ గివెన్ ఫ్రీలీ అండ్ ఫర్గాటెన్ ఈజీలీ. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా మనకు సులభముగా దొరుకుతూ ఉన్నది, అంతే సులభముగా మనందరం కూడా మరచిపోతూ ఉంటాం. మరి ఇటువంటి దేవుని యొక్క సువార్తను లేకపోతే దేవుని యొక్క మహిమను కనబరచడానికి ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో అనేక సందర్భాలలో దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు నష్టం వచ్చినప్పుడు, మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు సంతోషం లేనప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వైపు చూడడం కూడా మనము మానేస్తూ ఉంటాం. దేవుడు నా జీవితంలో ఇంతటి గొప్ప అద్భుతాన్ని చేశాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మరిచిపోతూనే ఉంటాం. అందుకని గ్రాటిట్యూడ్ ఈజ్ ఫ్రీలీ గివెన్ అండ్ ఈజీలీ ఫర్గాటెన్. మనకి ఇచ్చినటువంటి సులభముగా దొరికినటువంటి దేవుని యొక్క దీవెనలు ప్రియ దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ కూడా త్వరగా మరిచిపోవడానికి మనందరం కూడా ఆస్కారం చూపిస్తూనే ఉంటాం. కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో ఈరోజు మనం ఇంకా బ్రతికి ఉన్నాము అంటే, ఇంకా దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అంటే, ఇదిగో దేవుడు మనలను దీవించాడు కాబట్టే, మనలను రక్షిస్తూ ఉన్నాడు కాబట్టే, మనలను ఇంకా తన యొక్క సువార్తలో భాగస్తురాలుగా చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి దీవెనగా మనందరం కూడా పరిగణింపబడాలి. ఒకానొక ఊరిలో ప్రియ దేవుని బిడ్డలారా ఒక పక్షి నివసిస్తూ ఉండేది. ఒక పక్షి, మరి ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పక్షి తాను ఎన్నో బాధలను అనుభవించడం మొదలుపెట్టింది. ఎన్నో బాధలు అంటే లెక్కలేనటువంటి బాధలు.
ఈ బాధలు పడుతున్నటువంటి ఈ పక్షిని, ఆ విధముగా ఉన్నటువంటి ఆ పక్షి గుండా వేరే ఒక పావురము అటుగుండా వెళుతూ పావురము ఆగింది. అక్కడే ఆగి ఈ పక్షి దగ్గరికి వెళ్ళినప్పుడు పక్షితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏంటి ఇంత డల్గా ఉన్నావు, ఇంత విచారముగా ఉన్నావు ఏమి అని అడిగినప్పుడు ఈ వ్యక్తి ఈ యొక్క పావురము అడిగినప్పుడు ఈ యొక్క పక్షి తనతో చెప్పింది, ఇదిగో నేను కొన్ని సంవత్సరాల నుండి ఈ ఎడారిలో నీళ్లు లేక లేకపోతే తిండి లేక సరిగా దొరకక నేను ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాను. నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నాను అడిగినప్పుడు ఈ పావురము చెప్పింది, నేను పరలోకానికి వెళుతూ ఉన్నానని చెప్పిందంట. వెంటనే ఈ పక్షి పావురముతో చెప్పింది, ఇదిగో నీవు పరలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎంతకాలము ఇటువంటి కష్టాలు, బాధలు, నష్టాలు వస్తాయో ఒకసారి కనుక్కొని చెప్పగలవా అని అడిగిందంట. వెంటనే ఈ పావురము పరలోక ద్వారపు గుండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక దేవదూతను చూసింది ఈ పావురం. చూసి చెప్పింది, ఇదిగో కింద నేను ఒక పక్షిని చూశాను, అది ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నది, ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నది, కాబట్టి ఇదిగో తనకి విముక్తి ఎప్పుడైనా ఉన్నదా అని అడిగిందంట. వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవదూత చెప్పింది, ఇదిగో ఆమెకు ఇంకొక 7 సంవత్సరాలు ఈ విధముగానే కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి అని చెప్పిందంట. అది విన్నటువంటి పావురం, అమ్మో ఈ మాట గనక నేను వెళ్ళి ఆ పక్షితో చెబితే తనకు అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుందేమో అని అనుకొని పావురమే మళ్ళా దేవదూతని అడిగిందంట, ఇంకా వేరేది ఏదైనా ఉందా, వేరే ఒక మాట ఏమైనా చెప్పవచ్చా నేను అడిగినప్పుడు అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి దేవదూత చెప్పిందంట, ఈ పక్షితో చెప్పు ఒకే ఒక మాటగా దేవుని ఎల్లవేళలా సర్వ వ్యవస్థల యందు కృతజ్ఞులై ఉండమని చెప్పమని చెప్పు అన్నదంట. ప్రతిరోజు కూడా గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఆల్ టైమ్స్ అనేటువంటి మాటను ఈ పక్షి చెబుతా ఉండమని చెప్పు అన్నదంట. అసలే బాధలో ఉన్నటువంటి పక్షి దగ్గరికి వచ్చి పావురం, ఇదిగో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా దేవునికి వందనాలు చెప్పు అనేటువంటి మాట చెప్పడం కూడా కొద్ది కష్టమే. అయినా కానీ పావురము కిందకు వచ్చి ఆ పక్షితో చెప్పిందంట, ఇదిగో నీవు చెప్పవలసినటువంటి నేను మాట ఇదే, దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞలై ఉండండి అనేటువంటి మాట నాకు దేవదూత చెప్పింది, కాబట్టి నేను నీతో చెప్పాను అన్నాడు. ఇది విన్నటువంటి పక్షి ప్రియ దేవుని బిడ్డలారా ప్రతిరోజు కూడా, ప్రతి నిమిషము కూడా, ప్రతి సమయంలో కూడా దేవుడు చేసినటువంటి మేలులకు వందనములు వందనములు అనేటువంటి మాట చెప్పడం మొదలుపెట్టింది. ఇలా మొదలుపెట్టిన వెంటనే ఒక వారం రోజుల తర్వాత మళ్ళా అదే దారిలో పరలోకానికి వెళుతున్నటువంటి పావురము అక్కడ ఆగి చూసింది. చూసిన వెంటనే ఈ పక్షి చాలా ఆనందంగా సంతోషంగా తిరుగుతూ ఉన్నది. అక్కడక్కడే నీళ్లు కనపడుతూ ఉన్నాయి, అక్కడక్కడ ఒక 2-3 చెట్లు కూడా రావడం చూసింది ఈ యొక్క పక్షి, ఈ యొక్క పావురము. ఇది చూసినటువంటి వెంటనే పరలోకానికి వెళ్ళి అక్కడున్నటువంటి దేవదూతను అడిగింది, ఏంటి చెప్పావు నాకు, 7 సంవత్సరాలుగా ఈ పక్షి బాధలు అనుభవించాలని చెప్పావు కదా, 7 సంవత్సరాలుగా ఈ బాధలలోనే అనుభవించాలని చెప్పినటువంటి నీవు ఇదిగో 7 రోజుల తర్వాత ఈ పక్షి కిందన్నటువంటి పక్షి చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నది, ఏంటి కారణము, నీవు నాకు అబద్ధం చెప్పావు అని ఆ యొక్క దేవదూతను ఈ పావురము అడిగింది. వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు దేవదూత చెప్పినటువంటి మాట, దేవునికి కృతజ్ఞతలు చెప్పేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవిత విధానము కూడా ఈ విధముగానే ఉంటూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఈ పక్షి తనకు నీరు లేకపోయినా ఇదిగో దేవునికి స్తోత్రం అని చెప్పింది. తనకు ఆహారం దొరకకపోయినా కానీ ఈ సమయాన్ని దేవుడు ఇచ్చాడు కదా అనేటువంటి మాటతో ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులై ఉంది. కాబట్టే ఈరోజు ఆ పక్షి చాలా సంతోషంగా తిరగడము మనందరం కూడా గమనించవచ్చు. మరి ఈ విధముగా మనకు ఇచ్చినటువంటి ప్రతీది కూడా సహజ సిద్ధముగా దేవుని యొక్క సులభముగా దొరికేటువంటి ప్రతి దీవెనను ప్రియ దేవుని బిడ్డలారా మనము మరిచిపోకుండా దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞులై ఉండడానికి మన జీవితంలో మనము చేయవలసినటువంటి మొట్టమొదటిది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రెండవదిగా నేను చెప్పవలసినటువంటి మాట, ఈ కృతజ్ఞత అనేటువంటిది
ఇది మన బాధ్యత, దేవుడికి అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను కృతజ్ఞతనిస్తేనే దేవుడు సంతోషపడతాడు అంటే కాదు. ఇది మానవుల యొక్క బాధ్యత. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనము చదివినటువంటి మొదటి పట్టణం కాకపోయినా మరి ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. 136వ అధ్యాయంలో ఏమని అంటున్నాడు? దేవాతి దేవునికి వందనములు అర్పింపుడు, ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును అనేటువంటి మాట తర్వాత ప్రియ దేవుని 4వ వచనాన్ని చదివినట్లయితే, ఆయన మాత్రమే మహా అద్భుతములు చేయును. 5వ వచనంలో ఆయన విజ్ఞానముతో గగనమును సృష్టించెను. 6వ వచనము జలములపై భూమిని నిర్మించెను, ఆయన పగటిని పాలించును, సూర్యుని చేసిను అనేటువంటి మాట. దేవుడు నీవు కృతజ్ఞతా భావాన్ని చూపించకపోయినా, దేవుని యొక్క మహిమలో నీవు ఉండకపోయినా, దేవుడు మనపైన ఉన్నటువంటి ప్రేమతో ఇవన్నీ కూడా సృష్టించాడు అని మనకు కీర్తనకారుడు చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. స్థిరమైనటువంటి కృపను మనకు దయచేశాడు, విజ్ఞానాన్ని దయచేశాడు, అదేవిధంగా స్థిరమైనటువంటి కృపను మనకు దేవుడు ఎల్లప్పుడూ కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్ హాస్ గ్రాటిట్యూడ్ ఈజ్ గివెన్ ఫ్రీలీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందుకనే మనిషి యొక్క బాధ్యతగా మనందరం కూడా పరిగణించాలి. దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఈరోజు నేను ఈ దేవాలయంలో కూర్చొని ఈ కుటుంబ సభ్యులతో కలిసి, ఇదిగో దేవా, ఈరోజు మా గ్రామానికి ఇచ్చినటువంటి ఈ అమ్మగారిని బట్టి మేమందరం కూడా కృతజ్ఞతలు నీకు చెల్లిస్తూ ఉన్నాము అనేటువంటి భావముతో మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులై ఉండాలి అనేటువంటిది మనందరం కూడా నేర్చుకోవాలి. ఇక 3వదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత భావము అనేటువంటిది, కృతజ్ఞత అనేటువంటిది ఒక వైఖరి, ఒక పద్ధతి. ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ అంటారు. ఇది ఒక పద్ధతి. ఒక క్రైస్తవులుగా మనము దేవుని చేత దీవించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా మన జీవిత విధానాన్ని మార్చుకునేటువంటి సమయంలో, జీవిత విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో, జీవిత విధానంలో దేవుని యొక్క ప్రణాళిక నా జీవిత విధానంలో ఎలా ఉన్నది అని తెలుసుకోవడానికి నేను అనుసరించేటువంటి పద్ధతి, నేను అనుసరించేటువంటి వైఖరి ఈ యొక్క కృతజ్ఞతా భావము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక ఊరిలో ఒక వ్యక్తి తన ఇంటిలో కూర్చొని, బాగా ఆస్తిపరుడు ఉన్నటువంటి వ్యక్తి తన ఇంటిలో కూర్చొని కిటికీలో నుంచి బయటకు చూడడం మొదలుపెట్టాడు. బయటకు చూసేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆ గార్బేజ్, ఆ చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళి ఏదో వెతుక్కుంటూ ఉన్నాడు. ఇది చూసినటువంటి ఈ యొక్క ధనవంతుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నన్ను ఆ విధముగా సృష్టించలేదు, కానీ నాకు ఇటువంటి ఆస్తిపాస్తులు ఇచ్చినందులకు నీకు వందనాలు దేవా అన్నాడంట. అటు తర్వాత ఈ చెత్త కుప్పను ఏరుకుంటున్నటువంటి ఈ వ్యక్తి తాను చెత్తలో ఏరుకునేటువంటి ప్రతీది కూడా చూసేటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి రోడ్డు పక్కన ఒక అంబులెన్స్ వెళుతూ ఉన్నది. ఈ అంబులెన్స్ను చూసినటువంటి ఈ వ్యక్తి అనుకున్నాడు, ప్రభువా, నన్ను అనారోగ్యునిగా అయితే చేయలేదు కదా, నాకు ఇటువంటి జీవితాన్ని ఇచ్చిన బాధ లేదు, కానీ నన్ను అనారోగ్యవంతుడిగా చేయలేదు కదా ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అన్నాడంట. అదే విధముగా ఈ హాస్పిటల్కి వెళ్ళేటువంటి అంబులెన్స్లో ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే తాను బయటికి తీసుకొచ్చేటువంటి సమయంలో హాస్పిటల్ నుంచి ఒక శవం బయటకు వస్తూ ఉన్నది. ఈ బెడ్ పైన ఉన్నటువంటి వ్యక్తి అనుకున్నాడంట, ప్రభువా, ఇదిగో నాకు అనారోగ్యాన్ని ఇచ్చావు, కానీ నన్ను మరణింప చేయలేదు, నాకు చావునివ్వలేదు కదా ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అన్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవిత విధానంలో ప్రతీది కూడా మనము మార్చుకునేటువంటి దానిపైన ఆధారపడి ఉంటూ ఉన్నది. మనము ఆలోచించేటువంటి ఆలోచన విధానం ద్వారా ఉంటూ ఉన్నది. అందుకనే దేవుడేమంటూ ఉన్నాడు, ఈరోజు మనం చదివినటువంటి సువిశేషపట్నంలో, మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అంటూ ఉన్నాడు. అందుకనే మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచియుండుటకు మిమ్ము నియమించి తిని అంటూ ఉన్నాడు. ఇందుకు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు అర్పించేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సమక్షంలో
ఆయన బిడ్డలుగా, ఆయన చేత ఎన్నిక చేయబడినటువంటి బిడ్డలుగా, ఆయన చేత నియమించబడినటువంటి బిడ్డలుగా తమ జీవితాలలో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి జీవితాన్ని ఇక్కడ చేరినటువంటి మనందరికీ, అదే విధముగా నూతనముగా తన యొక్క మాట పట్టును స్వీకరించినటువంటి అమ్మగారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా దీవించాలి అని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహం చెప్పుకుందాం. పరలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్రాత్మను స్తుతించున్నాను. పరిశుద్ధ కథలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనం స్తుతించున్నాను. పాపముల మన్నింపును స్తుతించున్నాను. శరీరం యొక్క దానం స్తుతించున్నాను. నిత్య జీవమును స్తుతించున్నాను. ఆమేన్. మన యొక్క ప్రార్థన సహాయాన్ని సిస్టర్ గారికి అందిస్తూ ఆ దేవుడు మనలను, మన కుటుంబాలని దీవించాలని, ప్రత్యేక రీతిగా మన సిస్టర్ గారిని దీవించాలని విశ్వాస ప్రార్థన ద్వారా ఆ తండ్రి దేవుని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. దయగల దేవ, కృప కలిగినటువంటి యేసయ్య, మీకు వేలాది వందనములు. ప్రత్యేకముగా ప్రభువా, ఈరోజు మమ్మందరినీ కూడా ఒకే కుటుంబముగా నీ గృహమందు చేర్చినందులకు మేము వందనాలు అర్పిస్తూ, ప్రత్యేకముగా మా యావత్తు స్త్రీ సభను పరిపాలించేటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, మా విజయవాడ మిత్రానులు జోసఫ్ రాజారావు గారిని, వారికి సహకరించేటువంటి గురువులను ప్రత్యేక రీతిగా ప్రభువా, ఈనాడు ఈ కృతజ్ఞత దివ్య పూజా బలిని సమర్పించడానికి, మా అందరికీ దీవెనలు అందించడానికి ఈ దివ్య పూజా బలిని సమర్పించేటువంటి మా జోజిబాబు ఫాదర్ గారిని, ఇక్కడ చేరినటువంటి గురువులందరూ, మా విచారణకర్తలను, సహాయ గురువులను, అదే రీతిగా వచ్చినటువంటి ప్రతి గురువును కూడా మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతూ మీ సంరక్షణలో ఉంచుకుంటూ ప్రభువా, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు పిలుచుకున్నటువంటి మీరే మా ద్వారా జరిపించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల మాట పట్టును స్వీకరించి తన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలకు ఎన్నుకున్న దానికి గాను, అదే రీతిగా దేవుడు దీవెనల ప్రకారము నడిపించినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత తెలిపేటువంటి సిస్టర్ మేరీ క్రాంతి కుమారి గారిని మీరు ప్రత్యేక రీతిగా దీవించండి, ఆస్వాదించండి. ఆమె చేసేటువంటి ప్రతి పనిలో కూడా ప్రభువా మీరు తోడుగా నీడగా ఉంటూ, మరి ముఖ్యంగా మఠవాస జీవితంలో ఆమె ముందుకు అడుగులు వేస్తూ ఉండగా మీ యొక్క సహకారాన్ని సిస్టర్ గారికి ఇవ్వమని, ఆమె చేసినటువంటి కృతజ్ఞత ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి వరాలను, అనుగ్రహాలను మా సిస్టర్ గారికి మీరు ప్రసరింప చేయమని అందరూ ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా.
దర్శించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై అమరుడని సేవలో కొనసాగుటకై నింపుమా నీ వాక్కుతో నిలుపుమా, నీ సాక్షిగా నింపుమా, నీ వాక్కుతో నిలుపుమా, నీ సాక్షిగా విశ్వాసిగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి ప్రీతికరమగనట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, వల్లే క్రాంతి ప్రథమ ప్రమాణోత్సవమును కొనియాడుచు మేమర్పించి ఈ బలి అర్పణములను ప్రార్థనలను దయతో స్వీకరింపమని ప్రార్థించుచున్నాము. ఈ నీ సేవకురాలు ప్రథమ ఫలములు నీ అనుగ్రహముతో విస్తారమైన పంటను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీ ప్రేమ చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము
దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమున భూలోకమున నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమున భూలోకమున నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. అందరూ భక్తి విశ్వాసాలతో మోకరించి ప్రత్యేకంగా సిస్టర్ గారి కోసం ప్రార్థన చేద్దాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచి ఉందుము. మీరు మరణవచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఈలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని
శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకునిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరులను, మీ ప్రేమైంది లోకము విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పరలోక ప్రార్థనలో దేవుణ్ణి తండ్రి అని ప్రేమతో పిలుస్తూ ఉన్నాం. సిస్టర్ క్రాంతికి ఆ దేవుడు ప్రియమైన తండ్రి. ఆమె తల్లిదండ్రులకు దేవుడు ప్రియమైన తండ్రి. మీకు, నాకు, మనందరికీ ఆయన ప్రియమైన తండ్రి. ఒక ప్రియమైన తండ్రిగా ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటానని, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటానని, మనతో నడుస్తానని, మనల్ని పోషిస్తానని ఆ దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక మనందరం కూడా ఆ దేవుడు మన ప్రియమైన తండ్రి అయినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన బిడ్డలమైనందుకు ఆ గొప్ప భాగ్యానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొక్కసారి ఆ దేవుని నోరారా తండ్రి అని పిలిచి ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము.
పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము ప్రసాదించునుగాక. ఆమేన్. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిని సగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిని సగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. దయచేసి అందరూ మోకరించండి. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి అడగండి, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆదరించండి, ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల
వెలుపల నన్ను దాచుకొనండి. నన్ను దాచుకొనండి. నేను మీ ఎడబాయినట్లు నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. Good afternoon, fathers and my dear sisters and all of you. Gratitude is the memory of our heart, says St. Mary Fresia. Yes, dear fathers, I stand before you to thank for your valuable time, giving your joy and giving Thanksgiving Mass. I thank all of you for coming here. సంబరాలు అంబరాన్ని అంటే ఈ శుభ సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన గురువులకు కృతజ్ఞతా వందనములు తెలియజేస్తున్నాను. నన్ను మాతృగర్భము నుండి పోషించి నాకు ఒక ఆదర్శంగా నిలిచి ఎంతో ఓర్పుతో మరియు త్యాగముతో పెంచి దేవుని భయభక్తుల్లో నడిపించి నా జీవితాన్ని దేవునికి సమర్పించినందుకు నా కుటుంబ సభ్యులందరికీ నా కోట్ల కొలది కృతజ్ఞతలు. ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి మరియు నా ఆనందంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మరి ముఖ్యంగా నాకు మంచి కాపరి సభ మార్గమును చూపిన మా ఫాదర్ జోజిబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క గురువుకి నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఇక్కడికి విచ్చేసిన కన్యాస్త్రీలకు మరియు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేస్తున్నాను. ఈరోజు నా ఆనందంలో మరో ఆనందాన్ని పెంచుతూ పాటల బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను నా జీవితాన్ని దేవునితో మొదలుపెట్టగా మీరు నా కోసం రోజు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థనలే నాకు ఆశీర్వాదములు మరియు శక్తి, బలము. అలాగే నా కోసం ప్రార్థన చేసి నన్ను ప్రోత్సహించిన మా బంధుమిత్రులకు మరియు గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞతలు. నేను ఈ వాక్యంను చెప్పినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవునికి, మరి ఫాదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ, మరి గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. జూలై 31వ తారీఖున మొదటి మాట పట్టును స్వీకరించి మరి రోజు దేవునకు కృతజ్ఞత స్తుతి బలిని సమర్పిస్తూ ఉన్న వల్లే మేరీ క్రాంతి కుమారి సిస్టర్ గారికి మరి పూజా బలి అయిపోయిన వెంటనే సత్కారము, సన్మానం ఉంటుంది కాబట్టి మనం దానిని కూడా ఇక్కడ వేచేసి ఉండి వారిని గౌరవిస్తూ మన విచారణ తరపున, మన గ్రామం తరపున మరి ఆమెను సత్కరించవలసిన బాధ్యత, అవసరం. ఇక్కడ ప్రత్యేకంగా మరి దేవుడు వారిని ఈ దైవ పిలుపు ద్వారా పిలుచుకున్నారు. ఆ పిలుపుకి తగిన విధంగా సిస్టర్ గారు స్పందించారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వారిని ఆ దేవునికి, ఈ దైవ కార్యానికి మరి ఎటువంటి ఆలోచన లేకుండా దేవునికి సమర్పించాలి. దేవునికి సమర్పిస్తే అది గొప్పది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పువ్వులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా అయినా మనం వినియోగించుకోవచ్చు, ఉపయోగించవచ్చు. మెడలో పెట్టుకుంటారు, మెడలో వేసుకుంటారు, జడలో పెట్టుకుంటారు, ఇంకా అలంకరణకు ఉపయోగిస్తారు. కానీ అవన్నీ మంచిదే. కానీ ఇక్కడ సమర్పించడం, పీఠం మీద ఉంచడం, దేవునికి అర్పించడం అనేది
చాలా పుణ్యం, పవిత్రమైనది, శ్రేష్టమైనది. కాబట్టి మరి వల్లే రాజు రాజలక్ష్మి గారు వారి కుమార్తెను, ఇద్దరు కుమార్తెల్లో మరి చిన్న కుమార్తెను దేవునికి సమర్పించడం చాలా గొప్పది, పవిత్రమైనది, శ్రేష్టమైనది అని భావించారు. అయితే గొప్పవాళ్ళు అంటే అర్పించబడిన వాళ్ళు గొప్పవాళ్ళేమి కాదు. యేసు ప్రభు తను 12 మంది శిష్యులను పిలుచుకున్నాడు. అనామకులైన జాలరులు, మరి ట్యాక్స్ కలెక్టర్స్, పన్నులు వసూలు చేసేవారు, పన్నులు విధించేవారిని, అనామకులైన వారిని పిలుచుకుని మరి గొప్పవారినిగా ఆయన మలచాడు. దీనులైన వారిని పిలుచుకుని ధన్యులుగా వారిని తీర్చిదిద్దాడు. కాబట్టి మన సంఘంలో చాలామంది ఉన్నప్పటికీ మరి కొంతమందిని దేవుడు మన సంఘం నుంచి, ప్రొద్దుటూరు గ్రామం నుంచి, ముఖ్యంగా దండాబత్తిన జోస్పిన్ సిస్టర్ గారు ప్రథమ మన గ్రామం సిస్టర్ గారు అయ్యారు. కొసనం ఉషా సిస్టర్ గారు, అదేవిధంగా కుకట్లపల్లి లావణ్య సిస్టర్ గారు, బండి సోని, మరి 5వ సిస్టర్గా వల్లే మేరీ క్రాంతి కుమారి గారిని, మరి ఇంతమంది గ్రామంలో గొప్పవాళ్ళు ఉన్న దేవుడు వారిని పిలుచుకున్నారు. కాబట్టి ఈ పిలుపులో వారు సమాధానం చెప్పి ఈ ఇన్ని సంవత్సరాల తర్పీదులో మరి దేవునికి లోబడి, మరి పెద్దలకు లోబడి వారి తర్పీదును పొందుకుని ఉన్నారు. ఇదంతా దేవుని కార్యం, దేవుడు చేసిన గొప్ప పనికి గాను ఈరోజు కృతజ్ఞత బలి ద్వారా, పూజ ద్వారా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నేను సమర్పిస్తూ ఉన్నాను. నాతో పాటు మీరు కూడా రండి అని మనందరినీ ఆహ్వానించి దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవునికి సమర్పణ ఇస్తూ ఉన్నారు. అట్లాగే ఈ స్తుతి బలి ద్వారా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఇది దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యమని. కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి విచారణ బిడ్డలముగా, సంఘ సభ్యులముగా మనందరం ఆ సిస్టర్ గారిని గౌరవించవలసిన అవసరం. కాబట్టి పూజ అయిపోయిన వెంటనే సన్మానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేసిన వారందరూ వారిని సత్కరించవచ్చు, సన్మానించవచ్చు. మీ అందరికీ ఆహ్వానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ ప్రసాదము మమ్ము ఆనందముతో నింపునగాక. ఈ దివ్య భోజన బలముతో నీ దాసులు నేడు చేపట్టిన ఈ దైవాంకిత జీవితపు విధులను చక్కగా నెరవేర్చి మనసారా నిన్ను సేవింపగలుగునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నాకు నేర్పువాడవు. ఉన్నత శిఖరమున నన్ను నిలుపువాడవు. ఉపదేశించుట నాకు నేర్పువాడవు. ఆత్మతో నన్ను నిలుపువాడవు. ప్రోత్సాహము సగి నడిపి అనుసరించెదను. వెంబడించెదను. Happy congrats to you. Happy congrats to you, dear sister. Happy congrats to you. May the good God bless you. May the good God bless you. May the good God bless you, dear sister.
సిస్టర్ గారిని, క్రాంతి కుమారి గారిని శాల్వాతో సత్కరించబోతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. అలాగే బాలయేసు ఫాదర్ గారు, సెయింట్ జోసెఫ్ డైరెక్టర్ ఫాదర్ గారు, బాలయేసు తంబి యూత్ డైరెక్టర్, వీళ్ళిద్దరు కలిసి మరి సిస్టర్ గారిని శాల్వాతో సత్కరించబోతూ ఉన్నారు. అటు తర్వాత ఫాదర్ కిరణ్, అదేవిధంగా శ్రీకాంత్, వీళ్ళిద్దరూ సిస్టర్ గారిని శాల్వాతో సత్కరించబోతూ ఉన్నారు. అటు తర్వాత విచారణకర్తలు, సహాయ గురువులు వారికి సత్కారం ఇస్తారు. అటు తర్వాత మన ఎస్డి కన్సులత, అట్లాగే మిగిలిన వారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు మన విచారణ గురువులు, అదే సహాయ గురువులు కలిసి అమ్మగారిని సత్కరిస్తారు. సిస్టర్ ఉషా గారు మన ఊరు నుంచి అమ్మగారు, రెండో అమ్మగారుగా అయ్యారు. ఉషా సిస్టర్ గారు వారిని సన్మానిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు. అట్లాగే సిస్టర్ లావణ్య గారు మన మధ్యలో ఉన్నారు. మూడో సిస్టర్ గారు సిస్టర్ లావణ్య కానుకనిస్తూ ఉన్నారు. అట్లాగే మన మధ్యలో ఉన్న ఎస్డి సిస్టర్స్, సిస్టర్ క్రాంతి గారిని కానుకతో సత్కరిస్తూ ఉన్నారు. శాల్వాతో, అదేవిధంగా కానుకతో వారిని సత్కరిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత వల్లే రాజు మీ అందరికీ మంచిగా అరేంజ్ చేశాడు బయట. గట్టిగా కొట్టాలి. సిస్టర్ కన్సులోతా సిస్టర్స్, సిస్టర్ గారిని, క్రాంతి సిస్టర్ గారిని కానుకతో సన్మానిస్తూ ఉన్నారు. అటు తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. సిస్టర్ గిల్నా, నిమ్మి, గురజా సుశీల గారు, గట్టిగా చప్పట్లు కొడదాం. శాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. మరి మన మోషే వారి కుటుంబం సిస్టర్ గారికి శాల్వాతో సన్మానిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. సిస్టర్ గారు వారిని సన్మానిస్తూ ఉన్నారు పూలమాలతో, శాల్వాతో. అందరూ కలిసి డబ్బులు కట్టండి. పరిశుద్ధ పోపు గారి తలంపులను నెరవేరినట్లు ప్రత్యేకంగా ఒక పరలోక ప్రార్థన, మంగళవార్త జపం, స్తోత్రం వేడుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దాపడిన వారిని మిమ్మల్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. యేసుక్రీస్తుని పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తుని పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తుని పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత యేసేపు గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య మాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. నిత్య సహాయ మాత, మాకు నిత్యం సహాయముగా ఉండండి. సకల సన్మనస్కులారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.